దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. కూడిన మీ అందరికీ క్రీస్తు నామముల వందనాలు. కొంచెం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం అందరం కూడా చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. చిన్నమాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవుడా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు వాక్యముని ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించండి. నీ దాసుడు నన్ను బలపరచండి, అందరికీ అర్థమయ్యేలాగా విరిచి పంచిబడి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సరే, మంచిది. పోయిన వారంలో కొన్ని విషయాలు ధ్యానం చేసుకున్నాం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి అనే మాట విషయంలో, మరి అబద్ధ ప్రవక్తలను మనం ఎలా తెలుసుకోవాలి అనే విషయంలో దేవుడు చెప్పిన సంగతులు ఏమిటంటే, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు అని చెప్పాడు. కాబట్టి ఈరోజు ఒక వ్యక్తిని మనం నమ్మాలి అంటే, ఒక వ్యక్తిని అబద్ధ ప్రవక్త లేదా ఒక వ్యక్తి నిజమైన క్రైస్తవుడు అని మనం తెలుసుకోవాలంటే మనకి ఏమి ఎరిగి ఉండాలంటే, వారిలో ఫలములు ఉండాలి. అర్థమవుతుందా? 9 ఫలాల గురించి కూడా మనం చూసుకున్నాం. 9 ఫలాల గురించి బైబిల్ గ్రంథంలో మనం చూసాం. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనంలో కూడా కొన్ని అక్కడ రాయబడ్డాయి. 9 ఫలాల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. కనుక వాటిలో ప్రేమ అనే దాని గురించి మొదటగా మనం ధ్యానం చేసుకున్నాం. ప్రేమ ఏ విధంగా స్పందిస్తుంది, ప్రేమ ఏ విధంగా వెయిట్ చేస్తుంది, నిరీక్షిస్తుంది, ప్రేమ ఏ విధంగా అన్నిటిని తాళుకుంటుంది అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే అంత మాత్రమే కాదు కానీ అలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి. సంతోషము, తర్వాత సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవన్నీ కూడా ఒక క్రైస్తవునిలో ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి మంచి ఫలములు కలిగిన వాడిగా, ఫలించే వ్యక్తిగా కనబడతా ఉంటాడు. ఈరోజు చాలా మందిలో గుర్తుపెట్టుకోండి, అనేక రకాల వరాలు ఉంటాయి, అనేక రకాల ఫలాలు, అనేక రకాల స్వస్థతలు, అద్భుతాలు జరగవచ్చు. కానీ కొంతమంది జీవితాల్లో ఏముండదు, దయ ఉండదు. కొంతమంది జీవితాల్లో మంచితనం అనేది ఉండదు. కొంతమంది జీవితాల్లో ఆశా నిగ్రహం ఉండదు, అంటే నిగ్రహ శక్తి. అర్థమవుతుందా? అంటే పక్కన వాళ్ళని చూసి వాళ్ళకున్నవే మనకు కావాలనుకునే ఆశ. కాబట్టి కొన్ని క్రైస్తవుడిగా మనం జీవిస్తున్నప్పుడు ఆశా నిగ్రహం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇవన్నీ కూడా ఒక వ్యక్తిలో కనబడాలి. కనబడినప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని మనం ప్రవక్తగా గుర్తించగలుగుతాం. ఒకవేళ కనుక ఆ వ్యక్తిలో ఇవి లేకపోతే ఏం జరుగుతుందో అదే 19వ వచనంలో చెబుతాడు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును, కాబట్టి మీరు వారి ఫలముల వల్ల తెలుసుకుంటారు. ఫలించని ప్రతి చెట్టు కూడా ఒక దినాన్ని ఏమైపోతుందట, నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఇక్కడ మనం చూస్తే బాప్టిజం ఇచ్చి యోహాను దగ్గర కూడా కొంతమంది శాస్త్రులు, పరిశీలు అనేక మంది వచ్చి బాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడుతుండగా ఆయన ఒక మాట అంటూ ఉంటాడు. ఏంటంటే, సర్ప సంతానమా అని అంటూ ఉంటాడు. కాబట్టి సర్ప సంతానమా అంటూ ఏమంటాడు అంటే, మీరు మారు మనసుకి తగిన ఫలము ఫలించట్లేదు అని అంటాడు. ఫస్ట్ మీరు మారు మనసు తగిన ఫలాన్ని ఫలించండి. అంటే ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత అతని జీవితంలో ఏం కనబడాలంటే ఫలాలు కనబడాలి. అర్థమవుతుందా? ఆ వ్యక్తి జీవితంలో ఫలాలు ఎప్పుడైతే కనబడుతుంటాయో అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి అర్హుడుగా ఎంచబడుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు అంటాడు ఆయన, ఇప్పుడు గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఎక్కడ ఉంచబడింది గొడ్డలి? చెట్ల వేరున. అంటే ఇప్పుడు చెట్ల స్థానంలో ఎవరిని ఊహించుకోవాలి మనం అంటే మనల్ని ఊహించుకోవాలి. ఇప్పుడు చెట్ల వేరున గొడ్డలు ఉంచబట్టగానే ఆ రోజే కాలంలో, అంటే 2000 సంవత్సరాల క్రితమే చెట్ల వేరున గొడ్డలు ఉంచబడింది. కానీ ఇప్పుడు యేసు ప్రభువు ఆల్రెడీ చేతులు పట్టుకుంటున్నాడేమో. అంటే ఎందుకు పట్టుకుంటున్నాడు అంటే ఫలించని ప్రతి చెట్టును కూడా నరికివేసే స్థితిలో ఉన్నాడు.
కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు ఫలములు అనేవి క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైనవి. ఫలము ద్వారా మాత్రమే పరలోక రాజ్యానికి చేరుకుంటాం. హల్లెలూయా. ఇక కింది వచ్చిన మనం చూస్తున్నట్లయితే అక్కడ ఇంకొక మాట అంటూ ఉంటాడు. 21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చాలు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును ఎక్కడ ప్రవేశించడట? పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. హల్లెలూయా. ఈరోజు ఇది చాలా ప్రాముఖ్యమైన సంఘటన, ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం. ఏంటంటే ఈరోజు క్రైస్తవ లోకంలో చూస్తే చాలా మంది వ్యక్తులు మనం గమనించినట్లయితే ఏమని ప్రార్థన చేస్తున్నారంటే ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు, కానీ అలాంటి వారంట పరలోక రాజ్యంలో ప్రవేశించారట. ఎందుకు ప్రవేశించరు అనంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నా పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువారే ప్రవేశిస్తారు. అంటే పరలోకమందున తండ్రికి ఒక చిత్తం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఈరోజు ఆ ఉద్దేశ ప్రకారము, ఆ ప్రణాళిక ప్రకారము, ఆయన చెప్పిన దాని ప్రకారము చేసేవారు, జీవించేవారు మాత్రమే పరలోక రాజ్యానికి హక్కుదారులు, లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తూ ఉంటారు. ఈరోజు గమనించండి ప్రియా దేవుని సంగమా, ఈరోజు ఎంతమంది దేవుని చిత్తం చేస్తూ ఉన్నారు? ఎంతమంది దేవుని చిత్తం చేయడానికి తీర్మానం చేసుకుంటున్నారు? ఎంతమంది? ఈరోజు చాలా మంది భక్తి చేస్తూ ఉంటాం, కానీ పైకి మాత్రమే భక్తి చేస్తూ ఉంటాం, కానీ హృదయాంతరంగాల్లో మన బ్రతుకులను, మన జీవితాలను మార్చుకోకుండా, మన స్వభావాన్ని మార్చుకోకుండా ఎన్నడైనా దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కుతారా? స్వభావం ఉండాలి, హృదయం అలానే ఉండాలి, కానీ పైకి మాత్రము దేవుణ్ణి మొక్కుతూ ఉంటారు. అంటే పైకి వాళ్ళు ఎలా ఉంటున్నారంటే ప్రభువా ప్రభువా అంటున్నారు, కానీ దేవుడు చెప్పిన నీతి కార్యాలు కానీ, దేవుడు చెప్పిన మంచి పనులు కానీ, దేవుడు చెప్పిన వాక్యానుసారమైన జీవితం కానీ ఈరోజు క్రైస్తవులో లేదు. అందుకోసమే ప్రభువు అంటున్నాడు ఏంటంటే ఈరోజు చాలా మంది జీవితంలో ఫలములు లేవు. అంటే ఒక వ్యక్తి ఫలించాలి, లేకపోతే ఒక వ్యక్తి పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఖచ్చితంగా ఒకవేళ దయ అనేది ఉందనుకోండి, దయాలత్వం అనే ఫలం ఉందనుకోండి. ఈరోజు క్రైస్తవుడిగా ఏమి కలిగి ఉండాలి? దయాలత్వాన్ని కలిగి ఉండాలి. మరి దయ కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే ఎవరైనా ఒక ఆపదలో ఉన్నప్పుడు, ఏదైనా ఒక సమస్యలు ఉన్నప్పుడు ఒక వ్యక్తికి మనము దయదలిచేదన చేసినప్పుడు, కార్యం చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన చిత్తమును నెరవేర్చిన వారు అవుతూ ఉంటాం. అర్థమవుతుందా? అంటే నీలో ఒక వ్యక్తి అన్ని రకాలుగా పతనమైపోతూ అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి, నీలో కనికరము కానీ, నీలో దయ కానీ లేదనుకోండి, ఖచ్చితంగా నువ్వు పైకి ప్రభు అంటున్నా కానీ హృదయాంతరంగంలో ఒక వ్యక్తి పట్ల ఏమి లేదు, కనికరము లేదు, దయ లేదు. అంటే అత వ్యక్తి, ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి బాగా ఆకలేస్తా ఉంది, తినటానికి ఏమి లేని పరిస్థితులను ఆ వ్యక్తిని ఇంటికి వచ్చి కూర్చొని అమ్మ కొంచెం భోజనం పెట్టండి అని చెప్పారు. ఆ సమయానికి ఇంట్లో భోజనం లేదు. ఇప్పుడు ఏమంటావు? నా ఇంట్లో భోజనం లేదయ్యా, వెళ్ళి వేరే దగ్గర ఆడుకోలేకపోతే ఇంకా ఏదన్నా చెప్తూ ఉంటామా? అయితే నిజంగా దయ ఏంటంటే ఆ వ్యక్తిని పిలిచి కూర్చోబెట్టి మన ఇంట్లో మనం పొయ్యి మీద రైస్ వేసి అది ఉడకగానే వెంటనే అర్ధగంటలో అయిపోతుంది, వెయిట్ చేయని చెప్పేసి కూర్చోబెట్టి భోజనం పెట్టినప్పుడు నిజంగా మనము క్రియాపూర్వకంగా దేవుని చిత్తమును చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు కదా. ఎంతమంది దేవుని యొక్క వాక్య ప్రకారం జీవిస్తున్నారు? ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఈరోజు అందరు ప్రభు అంటున్నారు కానీ అందరు ప్రభు అంటున్నారు, కానీ ఏమి లేదంట, దేవుని చిత్తమును చేయట్లేదు. ప్రభు అన్నాడు నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించమన్నాడు, అది కూడా దేవుని చిత్తమే. ఇతరుల పైన జాలు చూపండి, ఆతిథ్యం ఇవ్వండి, ఇది కూడా దేవుని చిత్తమే. ఇంకా రకరకాలుగా దేవుని చిత్తాలు ఉన్నాయి, కానీ ఈరోజు మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా ఒక మాటలో గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యానుసారముగా బ్రతకకుండా, జీవించకుండా, దేవుని వాక్య ప్రకారం నడుచుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పైకి ప్రభువా అంటున్న వారు మాత్రమే, వాళ్ళందరూ పరలోక రాజ్యానికి హక్కుదారులు కారు. ఈరోజు నీవైనా నేనైనా ఎవరైనా ఈరోజు వాక్య వినడమే దేవుని చిత్తం కాదు, వాక్య ప్రకారం జీవించడం దేవుని చిత్తం. ఈరోజు ప్రార్థన చేయడం మాత్రమే కాదండి. ఈరోజు నువ్వు ఒక గంట సేపు ప్రభువా నాకు ఆ సమస్య ఇది ఉందని అన్నావు అనుకోండి, దేవుడు ఒకవేళ నీ మీద దయదలిచో కనికరించబడో అవి అనుగ్రహిస్తాడు, కానీ నువ్వు ఆయన చిత్త ప్రకారం జీవించట్లేదు కాబట్టి అక్కడికి వెళ్ళే అవకాశం నీకు దొరకదు. ఇక్కడ అనుభవించవచ్చు, ఇక్కడ నువ్వు
అవసరాలు తీర్చబడచ్చు, ఇక్కడ నువ్వు దేవుని ద్వారా మేలు పొందుకోవచ్చు. కానీ పరలోక రాజ్యానికి పోవాలంటే ఎవరు హక్కుదారులు? దేవుని చిత్తమును చేస్తున్న వారే. ఒక పాట మంచిగా ఒక భక్తుడు పాడాడు, ఏంటంటే పాపులకు చోటు లేదు పరలోకమునందు. ఇంకా అంటే పాపులకు ఏమి లేదట, పరలోకమందు చోటు లేదట. కాబట్టి మార్పు పొందు మరణానికి ముందు. అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, పాపులకు పరలోకమందు ఏమి లేదు, చోటు లేదు. అంటే పాపులు ఎవరంటే దేవుని వాక్య ప్రకారం జీవించని వారందరూ కూడా పాపులే. ఈరోజు ఒక మాట చూద్దాం, ఇంకొన్ని విషయాలు మనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించను. ఈరోజు తండ్రి చిత్తం ఏంటి అనంటే, తండ్రి చిత్తం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే, ఇక్కడ మనం చూస్తే ఆయన అంటాడు కొన్నిసార్లు, మనం ఎందుకొరకు ఏర్పాటు చేయబడ్డాం, ఎందుకొరకు మనం సృజించబడ్డామంటే సత్క్రియలు చేయడానికి సృజించబడ్డామంట. హల్లెలూయా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం తీసారా? 17, 18 వచనం చదువుతాం. దొరకలే, బైబిల్ చదివితే దొరుకుతుంది. హల్లెలూయా. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము, ఇందువల్ల మనం సత్య సంబంధులమని ఎరుగుదుము. హల్లెలూయా. మనం ఎలా ప్రేమించాలి ఒక వ్యక్తిని? వినండి, నా వైపు చూడండి. ఎలా ప్రేమించాలి? మనం ఎలా ప్రేమించాలంటే, నువ్వు బాగుండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అంటే సరిపోద్దా? అది నిజంగా పరిపూర్ణమైన ప్రేమ అంటారా? కొన్ని మాటలు మనం వారితో మాట్లాడినంత మాత్రాన, మాటల చేత ఆదరించినంత మాత్రాన అది నిజంగా వారిని ప్రేమించినట్టు అవుతుందా? అయితే ప్రభు చెబుతున్నాడు ఏంటంటే, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక. ఈరోజు ఏమంటారు? మాటలతో ప్రేమిస్తూ ఉంటారు అందరు, నాలుకలతో ప్రేమిస్తూ ఉంటారు కదా. పెట్టనామా కూడా నాలుకలతో ప్రేమిస్తూ ఉంటుందట. ఎంతో పెట్టే అంత ప్రేమ చూపిస్తూ ఉంటారు కానీ ఏమి పెట్టరు. అయితే ఇక్కడ అంటున్నాడు దేవుడు, క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలట. అంటే మన ప్రేమలో ఏముండాలి? క్రియ ఉండాలి. మన ప్రేమలో ఏముండాలి? క్రియ ఉండాలి. అంటే క్రియలు లేని విశ్వాసం అంట ప్రభు దృష్టిలో ఏంటిదట? అది మృతమైనది. ఈరోజు మీరు దేవుని వాక్యం వింటున్నారు, దేవుని నమ్ముతున్నారు, దేవుని విశ్వసిస్తున్నారు, కానీ మీ జీవితంలో క్రియలు ఉన్నాయా? ఒక ప్రార్థన, వాక్య ధ్యానము, లేకపోతే ఇతరులకు సహాయం చేయడం, హెల్ప్ చేయడం, ప్రభు పరిచర్యకు ప్రయాసపడడం, లేదా ఇతరులకి సహాయం చేయడం, తల్లిదండ్రుల మాట వినడం, పెద్దలను గౌరవించడం, ఇంకా రకరకాలుగా మనం చూసుకుంటే ఇవన్నీ మన జీవితాల్లో ఉన్నాయా? ఉన్నాయా? అంటే ప్రభుపై విశ్వాసం ఉంది, ప్రభు దేవుడని తెలుసు, ప్రభు దేవుడని తెలుసు, ఆయన రక్షకుడు అని తెలుసు, కానీ ఏమి లేదు మన జీవితాల్లో, ఏమి లేదు, క్రియలు లేవు. అందుకోసమే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మాట చదివితే 5వ వచనం నుండి, సహోదరులారా లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల 13వ వచనం, మనము సహోదరులను ప్రేమించున్నాం గనుక మరణములోని జీవములోని దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనము సహోదరులను ప్రేమించుతున్నాం గనక ఎక్కడికి దాటి ఉన్నామంట? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. ఈరోజు ప్రేమ అనేది ఎలా ఉండాలంటే ఏం చేస్తుందంటే అది మరణము నుండి జీవములోనికి దాటిపిస్తుంది. అంటే ప్రేమ లేని వాడు మరణమందు నిలిచినాడు. ఎలాంటి ప్రేమ మరి మన ప్రేమ ఎలాంటి ప్రేమ అండి? ఏదో నువ్వు బాగుండాలనే ప్రేమ కాదండి, క్రియాపూర్వకంగా చూపించాల్సిన ప్రేమ. ఒక దరిద్రుడు వచ్చాడు, ఆకలితో వచ్చాడు, భోజనం పెట్టాలి, వస్త్రాలు లేని వారు వచ్చారు, వస్త్రాలు లేవాడు, ఇది ప్రేమ. అర్థమవుతుందా? ఈరోజు తల్లిదండ్రులు గౌరవించడం కూడా ప్రేమ, పెద్దల్ని గౌరవించడం ఒక ప్రేమ. ఈరోజు తోటి కోడలు లేకపోతే తోటి వ్యక్తిని గౌరవించడం ప్రేమ.
అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచినాడు, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మెరెరుగురుదు. హల్లెలూయా. ఒక మాట చూడండి, 16వ వచనం, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన గనుక దీని వల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము, మనము కూడా సహోదరు నిమిత్తము మన ప్రాణములు పెట్ట బద్దులమై ఉన్నాము. హల్లెలూయా. ఏంటట? యేసు ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టాడా? పెట్టాడు. అది దాంట్లో ప్రేమ అనేది మనకు అర్థమవుతుంది. ఆయన ప్రేమ గలవాడు కాబట్టి, ఆయన ప్రేమ ఉంది కాబట్టి, మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు ఆయన. అర్థమవుతుందా? ఈరోజు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు మీ కుటుంబీకులను ప్రేమిస్తే, మీ సమాజాన్ని ప్రేమిస్తే మీరు ఏం చేయాలి? వారి కొరకు ఏం చేయాలి? మీరు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడాలి. అర్థమవుతుందా? అంటే వాళ్ళు ఒకవేళ మంచివారు కాకపోయినా కూడా, వాళ్ళు చెడ్డవారే కావచ్చు, లోకము చెడ్డదే కావచ్చు, మరి లోకం కొరకు ఏం చేయమంటున్నాడు దేవుడు? లోకమంతా చెడ్డది. ఈరోజు మనం కూడా చేస్తే చెడ్డవాళ్ళం కదా. దేవుని దృష్టిలో అందరూ పాపులే కదా. రక్షించబడక మనమందరం కూడా అన్యాయస్తులం, దుర్మార్గులం, పాపులం. మనమందరం కూడా దేవుని దృష్టిలో అసహ్యమైన వారు. మరి అసహ్యమైన వారి కొరకు దేవుడు ఏం పెట్టాడు? ఆయన ప్రాణం పెట్టాడా లేదా? పాపులైన మన కొరకు ప్రాణం పెట్టాడా లేదా? వ్యతిరేకులమైన అవిధేయులమైన మన కొరకు దేవుడు ప్రాణం పెట్టాడా లేదా? ఈరోజు మన కుటుంబీకులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఈ లోకంలో ఉన్న సమాజంలో ఉన్నవారు కానీ ఒకవేళ అవిధేయులైతే ఎందుకు చేదరించుకుంటున్నాం? ప్రేమించగలగాలి. హల్లెలూయా. అంటే దేవుడు చేసింది మనం చేయాలండి. దేవుడు ఏం చేశాడో అది పక్కబెట్టి దేవుడు ఏం చేశాడో అది మనం చేయగలగాలి. అర్థమవుతుందా? ఏం చేశాడు ఆయన? మన సహోదరుల నిమిత్తం కూడా మనం కూడా ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామంటాడు. ఒక మాట చూడండి, 17వ వచనం, ఈ లోకము జీవనోపాధి గలవాడవై ఉండి తన సహోదరునికి లేమి కలిగాడు చూచుడు అతని ఎడల ఎంత మాత్రం కనికరము చూపని వానందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. హల్లెలూయా. ఈ లోకంలో జీవనోపాధి గలవాడు అంటే అర్థం ఏంటంటే ఉన్నతమైన స్థితిని కలిగి ఉన్నాం అనుకోండి. ఒకవేళ సహోదరుడు ఆ పూటకు భోజనం లేకుండా ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలట? ఒక జీవనోపాధి గలవాడు ఏం చేయాలట? ఈ లోకపు జీవనోపాధి గలవాడు వేయండి తన సహోదరుడు ఎలా ఉన్నాడంట? చూడండి, తన సహోదరుడికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమే కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుస్తుంది. ఈరోజు ఒక పూట భోజనం లేదనుకోండి, ఈరోజు నీకు దగ్గర లక్షల రూపాయలు ఉన్నాయి, ఒకవేళ ఆ వ్యక్తి కనీసం పూట భోజనానికి కూడా నువ్వు సహాయం చేయలేకపోతే నీలో ఏమీ లేనట్టు, దేవుని ప్రేమ లేనట్టే. ఈరోజు ధనవంతులు ఎంతమంది ఉన్నారు కానీ వాళ్ళు స్వార్థం కొరకు కొంత చేస్తుంటారు కానీ కొంతమంది అయితే ఇంకేమీ చేయరు. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తం అంటే అర్థం ఏంటంటే మనం చేసే ప్రతిదీ కూడా క్రియాపూర్వకంగా చేయాలి, లేదా మనం ఆయన చిత్తం, ఆయన ఏమి చేయమన్నాడో చేయాలి. నిన్ను వాళ్ళని వరుగాని ప్రేమించమన్నాడు, ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? అది మాట చేత మాత్రం కాదు, ఇప్పుడు చదువుకున్నాం కదా, నాలుగుతో మాత్రం కాదు కానీ అది క్రియతో, అంటే క్రియలు. అర్థమవుతుందా? క్రియలు. ఇప్పుడు మనకి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటాం, మనం చేయాలి. ముందుగా మనకి ఎవరు సహాయం చేయాలనుకుంటాం, ఫస్ట్ మనం చేయాలి సహాయం. అంటే ఈ రకంగా ఎప్పుడైతే ఉంటామో మన దేవుని చిత్తమును చేసేవారం అవుతాం. హల్లెలూయా. ఇంకొక మాట చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. తీసారా? 2వ అధ్యాయం 10వ వచనం చదవా? మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. హల్లెలూయా. మనం అంట ప్రభువు సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనమంట క్రీస్తునందు సృష్టించబడ్డామంట. అర్థమవుతుందా? చూడండి, అక్కడ మనం వాటి యందు నడుచుకున్న వలనని, ఏటి యందు నడుచుకున్న వలనని, సత్క్రియలందు నడుచుకున్న వలనని మనమంట సృష్టించబడ్డామంట. అంటే సత్క్రియలు అంటే అర్థం ఏంటి? మంచి క్రియలు కదా, అంటే ఇతరులకు మేలు చేసే క్రియలు, అవి క్రియాపూర్వకంగా చేసే క్రియలు. వాటి ద్వారా మనము ఏం చేయాలి?
సత్క్రియలందు మనం చేయడానికి మనం సృష్టించబడ్డాం. గుర్తుపెట్టుకోండి, మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. మీకు కూర్చోనాని మంచి కూర్చో. ఏమైనా క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఉన్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఒక ఆయన అన్నాడంట, యాకోబు ఒక ఉదాహరణ చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక మనం చూస్తే రెండవ అధ్యాయం 14 వచనం అనుకుంటా, చదువుదాం. యాకోబు రాసిన పత్రిక. సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాస మతమని రక్షింపగలదా? సహోదరుడైన సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? చాలు. సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకి విశ్వాసము కలదని చెప్పిన యెడల అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? హల్లెలూయా. ఈరోజు చాలా మందికి క్రియలు లేకుండానే నాకు విశ్వాసం ఉందంటుంటారు, కానీ అట్టి విశ్వాసం ఏ క్రైస్తవుని పరలోక రాజ్యం తీసుకెళ్ళదు. గుర్తుపెట్టుకోండి, ఒక ఆయన అంట ఒక సహోదరునికి కష్టం వచ్చిందంట. చూడండి అక్కడ ఏం కష్టం అంటే, చూడండి అని అంటాడు, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు. రెండు విషయాలు అక్కడ. ఫస్ట్ దిగంబరులై ఉన్నారు, రెండవది ఆనాటికి భోజనం లేక ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, ఒక సహోదరుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ సహోదరుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు వస్త్రాలు లేనివాడు, సరిగా భోజనం లేనివాడు, ఇంకొక వస్త్రాలు కలిగి భోజనం కలిగిన ఒక మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఈ వ్యక్తిని ఎలా పలకరించాలి, ఏం చేయాలి? ఆయన అంటున్నాడు ఏంటంటే, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మీలో ఎవడైనా శరీరమునకు కావలసిన వాటి ఇయ్యక, ఇప్పుడు శరీరమునకు కావలసిన వాటిని ఇవ్వకుండా ఆయన ఏమంటారు, చాలా మంది ఏమంటారు, సమాధానముగా వెలుడి. ఎక్కడ సమాధానం ఉంటుంది? అరే కనీసం వస్త్రాలు లేవు కదా ఒంటి మీద, వేసుకోవడానికి ఇస్తారేమో అని ఆశించి వస్తే, అయ్యా దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, సమాధానంగా వెళ్ళు అని చెప్పేసి మనం అన్నాం అనుకోండి, ఆ టైంకి అది ఏమైనా పనిచేస్తుందా? ఆ టైంకి ఏం అవసరం? సరిగా నీకు వస్త్రాలు లేవు, అప్పుడు నువ్వు వస్త్రాలు ఇస్తే నిజంగా ప్రేమించినట్టు నువ్వు, అవునా కదా? అప్పుడు బాగా ఆకలేస్తా ఉంది, అయ్యా తృప్తి కలిగి ఉండు, మంచిగా చలి కాచుకో అన్నాం అనుకోండి. ఇప్పుడు వస్త్రాలు లేవు, చలి కాచుకోవడం అసలు కట్టుకోవడానికే ఏమి లేవు కదా, చలి ఎలా కాచుకుంటారు? తినటానికే ఏమి లేదు కదా, ఎలా తృప్తి కలిగి ఉంటారు? మరి ఆ సందర్భంలో ఒక సహోదరుడి దగ్గరికి ఇంకో సహోదరుడు వస్తే ప్రేమించాల్సింది పోయి క్రియతో భోజనం పెట్టాల్సింది పోయి ఆ క్రియల ద్వారా ఏం చేయాలా? వస్త్రాలు సహాయం చేయాల్సింది పోయి సమాధానంగా వెళ్ళి తృప్తితో ఉండని చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు కూడా పరలోక రాజ్యానికి చేరుకోరు. అట్లాంటి విశ్వాసాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. అర్థమవుతుందా? ఈరోజు దేవుని చిత్తము చేయాలి. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం వింటున్న వాక్యం ఎంత విన్నా వేస్టే, ఒకవేళ వాక్య ప్రకారం జీవించకపోతే వేస్ట్. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు రక్షించబడక ముందు మనకు క్రియలు అవసరం లేదు, కానీ రక్షించబడడానికి క్రియలు అవసరం లేదు, కానీ రక్షించబడిన తర్వాత మనం అందరం కూడా క్రియలు చేయాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, పరిచర్య చేయాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, ఇతరుల భారంలో మనం భారం పంచుకోవాలి, మన కుటుంబాల కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు యేసు ప్రభు యొక్క భారాన్ని, యేసు ప్రభు యొక్క చిత్తాన్ని మనం చేయగలగాలి. ఈరోజు ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? యేసు ప్రభు ఈ లోకమును రక్షించడానికి వచ్చాడు, మరి ఆ భారము నీలో ఉందా? ఆ భారం నీలో ఉంటే, అరే దేవుడు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు కదా, ఈ లోకముని ప్రేమిస్తున్నాడు కాబట్టి నాలో యేసే ప్రేమింటే నేను కూడా లోకాన్ని ప్రేమించాలి అంటే లోకస్తులందరూ రక్షించబడాలని కోరుకోవాలని చెప్పేసి మోకాళ్ళు వంచి ఆ దేవుని సన్నిధిలో దేవా వాళ్ళని రక్షించి వారి పాపములు క్షమించని మనం ప్రార్థన చేస్తున్నామా? మరి పరిశుద్ధ గ్రంథంలో ఏముంది? దీంట్లో దేవుడు ఎందుకు రాసి పెట్టాడని ఇప్పుడు చదువుతున్నామా? లేదు. కాబట్టి ఆ క్రియలు లేని విశ్వాసం మృతం. దేవుని చిత్తం చేయని వారందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోండి ప్రియదేని బిడ్డలారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి మనకు సమయం లేదు కనుక గుర్తుపెట్టుకోండి. ప్రభు అంటున్నాడు ఏంటంటే దేవుని చిత్తమును చేయాలి.
ఈరోజు ఏంటి దేవుని చిత్తం తెలుసుకో. బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుని చిత్తం రాయబడింది ఇందులో. దేవుడు ఏం చేయమన్నాడు, ఏం చేయవద్దన్నాడు, ఎలా మాట్లాడాలన్నాడు, ఎలా మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఒక వ్యక్తితో తీర్పు తీర్చేటప్పుడు ఎలా తీర్చాలి, ఎలా తీర్చకూడదు, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అర్థమవుతుందా? సాటి వ్యక్తిని ఎలా ప్రేమించాలి, శత్రువుని ఎలా ప్రేమించాలి, భగవాన్ని ఎలా ప్రేమించాలి, పరిచర్య ఏ విధంగా చేయాలి, దేవుని కొరకు మనం ఏం చేయాలి, దేవుని చిత్తం నెరవేర్చడానికి మనం ఎంతగా ప్రయాసపడాలి, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కానీ ఊరికే వచ్చేసి ప్రభువా ప్రభువా ప్రభు అని ప్రార్థన చేసి మనం వెళ్ళిపోయామనుకోండి, దానివల్ల ఏ ప్రయోజనము ఉండదు. హల్లెలూయా. కాబట్టి క్రియలు లేని విశ్వాసం మృతము. కాబట్టి ఫలములు లేని వారు కూడా ఏమేం చేయబడతారట? ఫలాలు లేని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా ఈరోజు ఫలములతో కలిగిన దేవుని చిత్తం మనం చేయగలిగితే ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాం. అందరి తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.